కీర్తనలు 138వ అధ్యాయం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదును. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం ఒక్కడలో చూస్తాం. తరువాత మొదటి 2 వచనాలలో అతని యొక్క ఆరాధన, తరువాత 3వ వచనంలో అతని యొక్క ప్రార్థన, తరువాత అతను 6-7 వచనాలలో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత 8వ వచనంలో చూసినప్పుడు అతడు ఏ విధంగా దేవుని చేత అతని కార్యం సంపూర్ణం చేయబడుతుందో అనే విషయాన్ని కూడా ఈ కీర్తన చిన్న కీర్తన అయినప్పటికీ అన్ని ముఖ్యమైన అంశాలతో కూర్చబడి ఉన్నది. మొట్టమొదటిగా చూసినప్పుడు అతని యొక్క హృదయాన్ని గురించి మాట్లాడుతూ, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నేను కీర్తించదను. ఒక మనిషి యొక్క హృదయం చూస్తున్నటువంటి విషయాలకు ఆధారంగాను, విశ్వాసులమైనటువంటి మనందరం కూడా అదృశ్యమైన వాటిని చూస్తున్నటువంటి విషయాలకు ఆధారంగాను, ఆత్మ సంబంధమైన జీవం చూడనటువంటి విషయాల యొక్క ఆధారంగా జీవించటానికి మన స్వాభావికమైనటువంటి మనుషుని యొక్క హృదయం చూస్తున్నటువంటి విషయాల ఆధారంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రతి విశ్వాసిలో కూడా కలిగేటువంటి పోరాటం. కానీ ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ ద్వారా అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి స్థితిలోనికి ఆయన కృప ద్వారా తీసుకుని రాబడ్డారో, వారు దృశ్యమైన వాటిని విడిచిపెట్టి విశ్వాసంతో అదృశ్యమైన వాటి వెంట నడిచేవారుగా ఉంటారు. ఈ పూర్ణ హృదయం అనేటువంటిది ఇక్కడున్నటువంటి ఒక అనుకూలమైన పరిస్థితులు కానీ, వనరులు కానీ, వారి సామర్థ్యం కానీ, లేక మనుషులు కానీ వాటి మీద ఆధారపడిందిగా కాకుండా అదృశ్యమైనటువంటి దేవుడిని చూడగలిగినటువంటి కళ్ళు, ఆయన మాటలందు విశ్వాసం ఉంచగలిగినటువంటి నమ్మకం, తర్వాత ఏదైతే విశ్వాసం అనే వరాన్ని దేవుడు అనుగ్రహించున్నాడో దానికి ఆధారంగా వారు తాము సమర్పించుకుని ప్రభువు వైపు చూస్తున్నటువంటి జీవితం, ఇవన్నీ మిళితమైనటువంటిది పూర్ణ హృదయం. కనుక నా హృదయంలో ఇక్కడున్న విషయాల పక్షంగా ఆసక్తి కానీ నమ్మకం కానీ ఉన్నట్లయితే నేను అర్పించేటువంటి ఆరాధన, ప్రార్థన ఏవి కూడా పూర్ణ హృదయంతో అర్పించినప్పటివి కావు. లేక ఇక్కడున్న విషయాలు చూస్తున్న వాటికి ఆధారంగా కనుక నా జీవితాన్ని కనుక జీవించినట్లయితే వాటికి ఆధారంగా ఉండేటువంటిది కూడా కాదు. కనుక దావీదు తన హృదయంలో నేను పూర్ణ హృదయంతో నీకు స్తుతులు చెల్లించుతున్నానని చెప్తున్నాడు. కనుక మన యొక్క కృతజ్ఞతలు కానీ, ప్రార్థనలు కానీ ఆ రెండూ కూడా ఒక విభజించబడినటువంటి హృదయంతో, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినటువంటి హృదయంతో, ఆయనను మాత్రమే ఆరాధించుతూ నడుచుతున్నటువంటి జీవితంతో కలిగినటువంటి హృదయంతో కానీ వచ్చేటువంటిది దేవుడికి అంగీకారయోగ్యం. తర్వాత చెప్తున్నాడు, దేవతలు ఎదుట నేను కీర్తించదును. ఈ దేవతలు అనేటువంటి వారు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి, సాతాను అతని చేత ప్రేరేపించబడి అతనిని వెంబడించుతున్నటువంటి కొంతమంది, తర్వాత ప్రభువుని ఆరాధిస్తూ దేవుని కోరిన విధంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి కొంతమంది. ఈ దేవతల ఎదుట నేను కీర్తించుచున్నాను. ఈ 2 విషయాలలో కూడా మనం చూసినట్లయితే 2 దేవదూతలు ఎవరైతే ఈ భూలోకంలో మనిషి యొక్క స్వభావం కలిగి ప్రాణ సంబంధమైన మనుషుడిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి దేవుని యొక్క కృప ద్వారా తీసుకుని రాబడినటువంటి మనుషుడు
అదృశ్యమైన పరలోకముందున్న ఆత్మ అయినటువంటి దేవుడిని కొలవగలగటం అనేటువంటిది ఒక విచిత్రమైన విషయంగా దేవతలకు కనబడుతుంది. అది వారికి కూడా ఆశ్చర్యకరమైన కలిగించేటువంటి విధంగా నేను నా హృదయంతో నేను కీర్తించుతున్నాను అని చెప్తున్నాడు. రెండవది, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉండి పడిపోయినటువంటి వారుగా ఉన్నారో దేవదూతలు, వారు పరలోక సంబంధమైనటువంటి విషయాలను లోనికి ఈ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించి ఆయన యందు విశ్వసించుతున్నటువంటి వ్యక్తి రాబోయే దినాలలో వారికి కలిగినటువంటి స్థానాన్ని స్థానభ్రంశం కలిగించేటువంటి వ్యక్తిగా చేయబడుతున్నాడనే విషయాన్ని గుర్తెరిగి వారికి విరోధంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. కనుక నేను వారి ఎదుట కూడా నిన్ను కీర్తించుతున్నానని చెప్తున్నాడు. వారు నన్ను ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ ఈ లోక సంబంధమైన విషయాలతో నేను లొంగిపోకుండా పరలోకమైనటువంటి వెలుగులో నేను నిన్ను గురించి కీర్తించగలిగేటట్లుగా, వారిని ఓడించగలిగేటట్లుగా నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటూ నేను నిన్ను గురించి కీర్తన పాడుతున్నాను అని చెప్తున్నాడు. తర్వాత 2వ వచనంలో, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. ఈ పరిశుద్ధాలయం అనేటువంటిది దేవుడు నివసించేటువంటి స్థలం. కనుక ఒక వ్యక్తి దేవుడు నివసించేటువంటి స్థలంలో ఆయనతో పాటుగా ఉండగలగటం అనేటువంటిది గొప్ప ధన్యత. దేవుడు నిత్య జీవము కలిగి దైవ సంబంధమైనటువంటి విధంగా పరలోక స్థలాలలో మహిమలో విరాజిల్లుచున్నటువంటి దేవుని సన్నిధిలో ఉండటం అనేటువంటిదే పరిశుద్ధాలయం. నేను ఆ పరిశుద్ధాలయం తట్టు చూచి నమస్కారం చేయుచున్నాను అనగా దేవుని యొక్క నివాస స్థలాన్ని, లేక దేవుడు ఉండేటువంటి స్థలాన్ని, లేక ఆయన యొక్క మహిమను గురించి నేను నమస్కారం చేయుచున్నానని చెప్తున్నాడు. తర్వాత, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. అది తెలుగులో అంత చక్కమైన స్పష్టమైనటువంటి అనువాదం కాదు. ఇంగ్లీష్లో ఈ మాట ఇలా రాయబడినది, దౌ హ్యాస్ మ్యాగ్నిఫైడ్ దై నేమ్ అబౌవ్ ఆల్ థింగ్స్. అంటే నీ నామమును అన్ని విషయాలలో ఎంతో గొప్ప చేసి ఉన్నావు. ఇన్ దై వర్డ్, ఇన్ ఫుల్ఫిల్లింగ్ దై వర్డ్, దౌ హ్యాస్ మ్యాగ్నిఫైడ్ దై నేమ్ అబౌవ్ ఆల్. అది ఎలా నీ నామాన్ని నువ్వు అన్నిటికంటే గొప్ప చేసి ఉన్నావు అంటే, నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును నెరవేర్చడం ద్వారా నీ నామమును గొప్ప చేసుకుని ఉన్నావు అని అర్థం. సో ఇక్కడ తెలుగులో రాయబడిన దానికంటే ఇంగ్లీష్లో రాయబడిన దాని యొక్క అర్థం ఇలా ఉంది. అది మా భాషలోని అనువాదం కనుక మనం చదివినట్లయితే తెలుగులో, నీవు నీ నామమును నీవిచ్చిన వాక్యమును నెరవేర్చడం ద్వారా అన్ని విషయాలలో కూడా నీ నామమును నువ్వు అధికంగా, గొప్పగా, హెచ్చుగా మహిమపరుచుకుని ఉన్నావు అని అర్థం. ఇది ఒక మనుషుడు దేవుని చేత సృష్టించబడిన తర్వాత ఆదాము హవ్వలు ఎప్పుడైతే వారు తినకూడనటువంటి తినాన్ని, ఆ ఫలం తిని మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినడం ద్వారా వారు కన్నులు వెలిగించబడి దిగంబరత్వాన్ని తెలుసుకొని దేవుడు చూడవలసిన వాటిని చూడకుండా ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారో, ఆ స్థితిలో ఆయన చెప్పినాడు, స్త్రీ సంతానం ద్వారా మరలా రక్షణ కలుగు చేస్తాను అని ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడింది. ఆ వాక్యము తర్వాత ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానం కంటే ముందుగా అబ్రహాముకు భూలోకములోని జనములన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడునని చెప్పబడింది. అంటే ఆయన సంతానము ప్రభువైన యేసుక్రీస్తు. దాని తర్వాత దావీదుకు మరి 2వ సమూయేలు 7వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు వాగ్దానం అనుగ్రహించి ఆయన ద్వారా యేసుక్రీస్తు ఈ లోకములకు రాబోతున్నాడనియో, ఆయన లోకరక్షకుడిగా ఉండబోతున్నాడనియో చెప్పబడింది. సో ఈ ఆది కాండంలోనూ అబ్రహాముకు, దావీదుకు ఇవ్వబడినటువంటి వాగ్దానం తర్వాత 2000 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్యలో నివసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడి, అది ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని గొప్పగా, అధికంగా ఘనపరుచుకుని ఉన్నాడు ఆయన చేసిన కార్యం ద్వారా. అనగా దేవుని యొక్క మహిమను కోల్పోయిన మన అందరం కూడా తిరిగి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశంలో, సృష్టించబడుటలో కలిగినటువంటి సంపూర్ణమైన ఉద్దేశంలోనికి రాగలగడానికి అవసరమైన రీతిలో ఏ కార్యమైతే జరిగించబడాలో, ఏదైతే దానికి వాగ్దానము తన వాక్యానుసారంగా అనుగ్రహించున్నాడో, ఆ వాక్యము మన మధ్యలోనికి శరీరుడిగా ప్రత్యక్షపరచబడటం ద్వారా తండ్రి యొక్క నామము అధికముగా ఘనపరచబడి ఉన్నది. ఎవరైతే
కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభువు కార్చినటువంటి పరిశుద్ధ రక్తంలో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి ఒక నవీన స్వభావాన్ని ధరించుకొని ప్రభువు కోరిన విధంగా జీవించగలిగేటట్లుగా చేయబడినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో అది నెరవేర్చబడగలిగేటువంటి ఆ గొప్ప ప్రక్రియను ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా నెరవేర్చున్నాడు. అందుచేత నీ నామము నువ్వు ఇచ్చినటువంటి వాక్యం ఆధారంగా ఎంతో గొప్ప చేసుకుని ఉన్నావు అని చెప్తున్నాడు. నీ కృపా సత్యములను బట్టి నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కృపా సత్యము అనగా మనిషి తన పడిపోయిన స్థితిలో నుంచి మరలా ఏమాత్రం కూడా బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతనిని దేవుడు తన కృప ద్వారా ఉచితమైనటువంటి విధంగా మనందరినీ లేవనెత్తగలిగినట్లుగా చూపించగలిగినటువంటిది కృప. ఈ సత్యము మనం చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించడానికి ఆ శిక్షను తన కుమారుడి మీద వేసి ఉన్నాడు కనుక పాపానికి తగినటువంటి శిక్షను మనకు బదులుగా ఆయన పొంది మనం లేవలేని స్థితిలో ఉన్నటువంటి మనలను లేవనెత్తగలగడానికి దేవుడు చూపించినటువంటి మార్గమే కృపాసత్య మార్గమైనది. అది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా మనందరి మధ్యలో కూడా 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చబడింది. అందును బట్టి నేను ఆదాము యొక్క సంతానంగా పుట్టి మరి ఏమాత్రం కూడా నా ప్రాణంలో త్రాణ లేకుండా నేను దేవునికి దూరంగాను చనిపోతాను అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నా స్థితిని నువ్వు గమనించి నీ కృపను నీ సత్యాన్ని రెండింటినీ కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నా కొరకు ఈ లోకానికి పంపించి నేను తిరిగి మరలా నా సృష్టికర్త అయినా తండ్రి అయినా నాలో ఉంచినటువంటి ఆత్మ తిరిగి బ్రతకగలిగేటట్లుగా చేయబడినటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వాక్యం అనే అనుగ్రహించడం ద్వారా నేను ఏ విధంగా లేవనెత్తబడ్డాను అది నేను గుర్తెరిగిన వాడనై నీకు వందనములు చెల్లిస్తున్నాను, నమస్కారం చేస్తున్నానని చెప్తున్నాను. 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నేను ఆ విధంగా రక్షణ పొంది నీ కృపను అనుభవించి ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత మీ కుమారుడైన యేసుక్రీస్తు నా రక్షకుడు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆయన పునరుద్ధాన జీవమును నేను తీసుకునడం ద్వారా పొందిన నమ్మకంతో అన్వయించుకునడం ద్వారా పొందినటువంటి నూతన స్వభావం నాలో మరి నేను ఇప్పుడు ఆదాము పోలి నడుచుకున్నట్టు కాకుండా రెండవ ఆదాము కడపటి మనుషుడైనటువంటి యేసుక్రీస్తుని పోలి నడుచుకొనగలిగేటువంటి నూతన స్వభావంలో నేను జీవిస్తున్నప్పుడు నా దినదిన పోరాట జీవితంలో భూలోకంలో నేను నీకు మొదలుపెట్టేటువంటి దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి కనుక నువ్వు నాలో ప్రారంభించినటువంటి ఆ మంచి కార్యాన్ని సఫలపరచగలగటానికి నా శరీరము ఇక్కడున్నటువంటి నా కళ్ళు చెవులు ముక్కు నోరు అవన్నీ కూడా నన్ను ఇక్కడను బట్టి లాగుతుండగా వాటి మీద కలిగేటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా నా శరీరము లేక నా యొక్క ప్రాణము వాటి మీద నేను జయం పొందగలగడానికి అవసరమైనటువంటి దినములలో నేను నా కన్నులు తెరవబడి పైన వాటిని చూడగలిగి పరలోకముందున్నటువంటి నిన్ను నేను హత్తుకొని జీవించగలగడానికి అవసరమైనటువంటి నా హృదయాన్ని నీ సమర్పించినప్పుడు నా ప్రార్థనను వినేవాడుగా ఉన్నావు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఏ విధంగా అయితే మీ కుమారుడు చివరి వరకు వెళ్ళి మరణములో నుంచి బయటకు వచ్చి ఉన్నాడు, మరణమును జయించి లేచి ఉన్నాడు, అది నేను చూడగలిగినప్పుడు విశ్వాసంతో ఆయన మరణము పునరుద్ధానాన్ని ఆ పునరుద్ధాన జీవాన్ని నీవు కృప ద్వారా నాకు నేను విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కృప ద్వారా నాకు అన్వయించి ఆ జీవం నాలో పనిచేయటం ద్వారా నా ప్రాణములో త్రాణ పుట్టించి నేను మరలా చనిపోతాను అనుకున్నటువంటి స్థితిలో నుంచి నన్ను లేవనెత్తగలిగిన విధంగా ఈ స్థితిలో నుంచి నేను బయటికి రాలేను అనుకున్న స్థితిలో నుంచి నాకు విడుదల కలుగజేసే విధంగా నీ వాక్యము నీ వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడే విధంగా నాకు ధైర్యము పుట్టించితివి. అంటే దావీదు తనకు కలిగిన పరిస్థితులన్నిటిలోనూ తన అంతరంగంలో కలిగేటువంటి అనేక పోరాటాలలోనూ వాటన్నిటిలో దేవుడి యొక్క కృప ద్వారా ధైర్యాన్ని పొందినవాడుగా దేవుడి వైపు చూచి నడిచిన వాడుగా తన జీవితంలో ఉన్నాడో అది అనుభవంగా రాస్తున్నట్టు. అదేవిధంగా విశ్వాసులందరం కూడా మన యాత్ర విశ్వాస జీవితంలో ఏదైతే మనం ఆరంభించబడినదో ఆ కార్యం దానిలో ప్రభువును హత్తుకొని నడవగలగటానికి మన శరీరంలోనూ లోకంలోనూ కలిగేటువంటి పోరాటాలలో మనలో కలిగేటువంటి పోరాటాలలో వాటన్నిటిలో కూడా మనం ఆయన వైపు చూచినప్పుడు ఆయన జీవం మనలో పనిచేసి
మనం ఆయన కృప ద్వారా లేవనెత్తబడి వాటికి అతీతంగా జీవించగలగడానికి మనలో ధ్రాణ పుట్టించి ధైర్యాన్ని కలుగజేసి, నా ప్రభువు గెలిచినాడు, జయించున్నాడు, ఆయన జయించినవాడు, ఆయన లోకమును శరీరమును అన్నిటినీ ఓడించినవాడు కనుక నేను కూడా జయించగలగటానికి నాలో ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించువాడనే అనుభవానికి మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా మనకున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. కనుక ఎవరెవరైతే అటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళేవారుగా ఉన్నారో వారందరికీ నిత్య రక్షణకు కారకుడుగా చేపట్టాడు. అదేవిధంగా 2వ అధ్యాయం 17-18 వచనాలు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన మనవలే ఈ లోకంలో జీవించి మనవలే శోధించబడి ఉన్నాడు కనుక అన్నింటిలో కూడా జయం పొందినవాడుగా ఉన్నాడు కనుక మనకు మన ప్రాణములో త్రాణ పుట్టించి మనకు ధైర్యాన్ని కలుగజేసి మన యాత్రను ముగించడానికి మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి మంచి కాపరిగా, మంచి నాయకుడిగా ఉన్నాడు. 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టను, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కనుక ఈ విధంగా ప్రారంభమైనటువంటి మన విశ్వాస జీవితంలో, మన కష్టంలో, అంటే మన యొక్క ఈ పరిశుద్ధీకరణ మార్గంలో ముందుకు సాగుతూ దేవుడు కోరిన విధంగా తన పరిచర్యను కొనసాగించుతూ మన జీవితాన్ని జీవించే ప్రక్రియలో ఆయన ఎంతో మహోన్నతుడైనప్పటికీ కూడా ఈ దీన మనసు కలిగిన వారిని ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ఈ కీర్తన 1వ వచనంలో ఆయన పరిపూర్ణ హృదయంతో నేను దగ్గరికి వస్తున్నానని చెప్పినాడు. ఇక్కడ హృదయం యొక్క ఇంకొక స్థితిని గురించి చెప్తున్నాడు, దీన మనసు అనగా నాకు కలిగిన వాటిని బట్టి, నేను చేయగలిగిన వాటిని బట్టి, నాకు ఉన్న వాటిని బట్టి హెచ్చించుకునక, నాకు లేని వాటిని బట్టి, నేను చేయలేని వాటిని బట్టి కృంగిపోక, నేను కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడగలిగినటువంటి దీన మనసు నాది. అంటే నేను నా అంతటగా నేనేమీ చేయలేను, కానీ క్రీస్తునందు సమస్తమును చేయగలనని చెప్పినట్లుగా అటువంటి మనసుతోటి వచ్చి వారందరినీ కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అది చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 6-7 వచనాలు. ఆయన కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోను. ఈ గర్విష్ఠులు, దీనులు అనేటువంటి మాటలు ఈ మన జీవన క్రమంలో అపవాది మన మీదకి ఎదిరించులు తీసుకొచ్చినప్పుడు దీన మనసుతోటి కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే ఆయన వాటిని అపవాదిని ఎదిరించేవాడుగా ఉన్నాడు. లేక మన సొంత శక్తి చేత మనకు కలిగినటువంటి పోరాటాలన్నిటిలో పోరాడటానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి దేవుడు సహాయం చేయడు. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ చెప్పబడినటువంటి దీన మనసు అనే సందర్భం మనము ఒకరితో ఒకరు సహోదరుల విషయంలో వారిని మనకంటే హెచ్చుగా హెచ్చించుకునేటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు పేతురు. చిన్నపిల్లలారా, పెద్దల కింద మీరు దీన మనసు తగ్గించుకుని ఉండండి. అంటే మనలో ఇతరులను గౌరవించి, వారిని మన్నించి, వారిని హెచ్చించే కాకుండా మనలను మనం హెచ్చించుకునేటువంటిది అహంకారం. ఎదుటి వారిని తగిన విధంగా గుర్తించి వారికి లోబడి ఉండేటువంటిది దీన మనసు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఆయన దీనులను లక్ష్యపెట్టును. అనగా ఈ యాకోబు పత్రికలో చెప్పబడినట్లు అపవాదిని ఎదిరించగలగటానికి మనకు కలిగేటువంటి పోరాటంలోనూ ఆ దీన మనసును మనం ప్రతిబింబింప చేయొచ్చు. మన చుట్టూ దేవుడు అనుగ్రహించినటువంటి సహోదరుల విషయంలో ఎటువంటి స్వభావం కలిగి ఉన్నామో దానితోనూ నేను కనుక నా జీవితంలో జీవించుతున్నట్లయితే దేవుడు నా ప్రార్థనలు విని నాకు అపవాది నుంచి తీసుకొచ్చేటువంటి విషయాలలోనూ
తర్వాత సహోదరులతో నేను ఏ విధంగా మసులుకోవాలో ఆ విధంగా మసులుకోకపోవడం చేత వచ్చేటువంటి విషయాల్లోనూ ఆయన నాకు నేను సరి అయిన విధంగా జీవించినట్లయితే నాకు సహాయం చేస్తాడు అనేది చెప్తున్నాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. నేను కనుక అపవాది విషయంలో కానీ ఇతరుల మనుషుల విషయంలో కానీ నేను నా అంతటగా నేను నా జీవితాన్ని నాకు కలిగిన జ్ఞానము బుద్ధి లేక గతంలో నేను జరిగించిన క్రియలను ఆధారంగా చేసుకుని జీవించినట్లయితే ఆయన గర్విష్ఠులను దూరం నుండి ఆయన బావుగా ఎరుగును. అనగా నాకు ఆయన నుంచి నా సహాయము నా ప్రార్థనలు అంగీకరించబడవు. నేను ఆపదలో చిక్కుబడి అన్నను నీవు నన్ను బ్రతికించదువు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవుడు నేను సృష్టించబడినప్పుడే, అంటే ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా సృష్టించబడక మునిపే దేవుడు నన్ను సృష్టించాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపి ఆయన నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. అలా నన్ను ఆయన తెలుసుకుని ఉన్నాడు కనుక, ఆయన ముందుగా నన్ను ఎరిగి ఉన్నాడు కనుక నన్ను పిలిచి ఉన్నాడు కనుక ఉచితంగా నీతిమంతులుగా కూడా తీర్చున్నాడు. నీతిమంతులుగా తీర్చి నన్ను ఇప్పుడు మహిమపరిచేటువంటి ప్రక్రియలో నన్ను నడిపించుతున్నాడు. ఆ ప్రక్రియలో మహిమపరిచేటువంటి ప్రక్రియలో మహిమపరచబడినప్పుడు శత్రువు అయినటువంటి అపవాది ఏదైతే పరలోకంలో ఒక స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాడో, అతనిని వెంబడించినటువంటి అనేక మంది వేల దూతలు కూడా అతనితో పాటుగా ఉన్నారో, వారందరూ కూడా పడద్రోయబడి వారి స్థానంలోనికి మహిమపరచబడినటువంటి దీనులైన పూర్ణ హృదయులైన విశ్వాసులందరూ కూడా ఆ స్థానంలో పరలోకంలో హెచ్చించబడేవారుగా చేయబడుతున్నారు. దానికి ఆ జరిగేటువంటి అంతిమ ఆ పోరాట సమయంలో ఇప్పుడు ఎవరెవరినైతే దేవుడు ఎరిగి ఉన్నాడో, పిలిచున్నాడో, నీతిమంతులుగా తీర్చున్నాడో, మహిమపరిచేటువంటి ప్రక్రియలో ప్రవేశపెట్టి ఉన్నాడో, వారిని అపవాది ఆ మహిమలో ప్రవేశించకుండా అడ్డం పడేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు తర్వాత ప్రణాళికలు రచించుతూ ఉంటాడు. వాటన్నిటిలో మనం కనుక ప్రభువు వైపు తిరుగుతున్నప్పుడు, అపవాదికి లోబడకుండా ఉన్నప్పుడు అతడు మన మీద కోపం రగిలించుకునేవాడుగా ఉంటాడు. ఉదాహరణకి మొర్దెకై హామాను చూడండి. మొర్దెకై హామాను ఎదుట లేచి నిలబడి అతనికి నమస్కారం చేసేవాడు కాదు. హామాను అతని యొక్క ఉన్నటువంటి రాజ్యంలో రాజు కంటే అతడు ఒక స్థానమే తక్కువగా ఉండి అందరి చేత మన్ననలను మర్యాదలను పొందినప్పటికీ మొర్దెకై అతనికి వంగని కారణంగా, నమస్కారం చేయని కారణంగా అతని మీద కోపాన్ని పెంచుకున్నాడు. సో ఏ విధంగా అయితే మనం ఈ లోకంలో జీవించుతూ అపవాదికి అతని యొక్క కుతంత్రాలకు లోబడకుండా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగిన విధంగా ఆయన జీవాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించుతుంటామో, వారందరినీ కూడా అపవాది తనకు శత్రువులుగా చూసేవాడుగా ఉంటాడు. అతడు మనకి శత్రువు కనుక అతడు మన మీద కోపపడేటువంటి సమయంలో నన్ను రక్షించడానికి నీ కుడి చేయి చాపెదవు. కుడి చేయి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకంటే ముందుగా మరణాన్ని రుచి చూచి తిరిగి లేచిన వాడు కనుక మనకు ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ఆయన ఆ పరిస్థితిలో మనందరికీ విడుదల కలుగు చేయడం సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఇందాక మనం చదివినటువంటి హెబ్రీ 5వ అధ్యాయం 9-10 వచనాల్లో, తర్వాత 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను అనగా ఏదైతే కార్యాన్ని నాలో ప్రారంభించున్నాడో, చూడండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక ఈ ఏదైతే మనలో భూలోక సంబంధమైన మనుషులను, శరీర సంబంధమైన మనుషులను, ప్రాణ సంబంధమైన మనుషులను, పరలోక సంబంధమైన వారుగా, ఆత్మ సంబంధమైన వారుగా, తర్వాత దైవ సంబంధమైనటువంటి స్వభావంలోనికి మార్చబడి నడిపించబడేటువంటి మనుషులుగా దేవుడు మనలో అందరిలో ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రెండవసారి ప్రత్యక్షమవు లోపు సంపూర్ణం చేసేటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక నా పక్షమున ఆయన కార్యమును సఫలం చేయను. ఇది నేను ప్రారంభించింది కాదు, కానీ ఆయన నన్ను ముందుగానే ఎరిగి ఉండి నేను ఆయన కుమారునితో సమానమైన సారూప్యము గలవాడొకటుకు
నేను ఏదైతే ఆదాములో కోల్పోయి ఉన్నానో దానిని తిరిగి పొందగలిగినట్టుగా ఆయన సారూప్యంలోనికి నేను కూడా రాగలుగుటకు ప్రారంభించినటువంటి ఆ కార్యమును ఆయన నాలో నా పక్షముగా దానిని సఫలపరిచేటువంటి తండ్రిగా ఉన్నాడు. అది నేను చేయలేను, అది ఆయన జరిగించేటువంటి కార్యం. చూడండి, కీర్తనలు 57వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కానీ ఇక్కడ కూడా దావీదు అది ఏదైతే తను ఒక కార్యాన్ని చూస్తున్నాడో అది చివరంట మనమందరం కూడా మహిమలో ప్రవేశించబడబోయే కార్యమైనదో దానిని సఫలము చేయగలిగినటువంటి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు. కనుక మనలో ప్రారంభించబడిన మంచి కార్యము అది మన యొక్క శక్తి బలము ద్వారా కాదు, కానీ ఎవరైతే పూర్ణ హృదయం కలిగి దీన మనసు కలిగి ఆ అదృశ్యమైనటువంటి దేవుని నిజమైన దృశ్యుడైనట్లుగా చూచుచూ ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో వారందరిలో కూడా ఆయన తన కుడి చేతి హస్తము ద్వారా ఆ కార్యాన్ని సంపూర్ణం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. నీ చేతి కార్యములు అంటే మనందరిలో ఎవరెవరి హృదయాలలో అయితే ఇటువంటి విధంగా మహిమలో ప్రవేశించగలగటానికి దేవుడు ఆరంభించిన కార్యమైనదో ఆ కార్యాలు సంపూర్ణం చేయకుండా వారిని మధ్యలో విడిచిపెట్టవద్దు. అది అతని యొక్క ప్రార్థన. కనుక మన జీవితంలో ఈ దేవుడు ప్రారంభించినటువంటి మనందరం ఆ మహిమలో ప్రవేశించబడటానికి ఆ ప్రణాళికలో మనము పూర్ణ హృదయంతో దీన మనసు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ కార్యం యొక్క విలువను, ఈ ఆత్మ సంబంధమైన మహిమ సంబంధమైనటువంటి ఆ ప్రణాళిక యొక్క మహాత్యాన్ని మనం గుర్తెరిగి ఆయనకు లోబడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగగలుగుటకు దేవుడు మనందరికీ సహాయపడను గాక. అటువంటి విధంగా ఈ కార్యము సంపూర్ణమైనప్పుడు ఇక్కడ మన మధ్యలో విడిచిపెట్టబడినటువంటి 4-5 వచనాలు కూడా సంపూర్ణంగా నెరవేర్చబడతాయి. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడి ప్రతిష్ఠించబడి ఆయన ద్వారా భూలోకములోని రాజ్యములన్నీ కూడా దేవుని యొక్క రాజ్యములుగా చేయబడి పరలోక సంబంధమైన రాజ్యము ఈ లోకంలో కూడా నెరవేర్చబడుతున్న సందర్భంలో ఆయనను ఎరగకుండా ఉన్నటువంటి అనేక మంది భూరాజులందరూ కూడా ఆయన ఎదుట వచ్చి సాగిలపడేవారుగా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేదురు అనగా భూరాజులు ఇశ్రాయేలుకు. తర్వాత 14వ వచనంలో నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు అనగా అన్యరాజులు. నిన్ను తృణీకరిందరు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. వారు ఈ విధంగా వచ్చి ఇశ్రాయేలు దేవుని కొనియాడేవారుగా ఆ దినాలలో చేయబడతారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి మోకాలు నీ నామమును వంగుననియు ప్రతి నాలుక నీవే ప్రభు అని అంగీకరించుననియు. అది ఆ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా చక్కగా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. కనుక ఈ వాక్యం నెరవేర్చబడబోయేటువంటిది ఈ భూరాజులందరూ కూడా చూచి ఆ దినాలలో ఎవరు కూడా ఎదురు తిరగకుండా ఆయన అందరి మీద కూడా ఇనుపదండంతో రాజ్యం చేయబోయేవాడుగా వస్తాడు. కనుక అందరూ ఆయనకు సాగిలపడేవారుగా చేయబడతారు. కనుక ఈ విధంగా పరిశుద్ధులుగా విశ్వాసులైన మనందరి పక్షంగాను ఎవరెవరైతే ఆ దినాలలో అనేక మంది రాజులుగా ఉన్నారో వారందరూ కూడా ప్రభువును అంగీకరించేవారుగా చేయబడిన వారుగాను అందరూ కలిసి ప్రభువును ఆరాధించేటువంటి వారుగా పరిశుద్ధాలయం తట్టి నమస్కారం చేసేటువంటి వారుగా చేయబడతారు. దేవుడి ఈ వాక్యం మన కొరకే ఆశీర్వదించను గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీరు మీ కార్యమును మాలో ఏదైతే ప్రారంభించున్నారో అది సఫలపరిచి మీరు కోరిన రీతిలో మేమందరం కూడా మార్పు చెంది ఆ నిత్య జీవాన్ని ధరించుకొని ఆ విధంగా జీవించగలగడానికి మాకు కావలసిన కృపను కనికరాన్ని అందించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.